ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, నాయనా, ఈ శుక్రవారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉంటుండగా మీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి నాయన. కీర్తనలు పాడుచూ ఉంటుండగా దేవా, మీరు తండ్రి మహిమ పొందండి. నీ వాక్య ధ్యానాలలో తండ్రి మీరే తండ్రి మాతో మాట్లాడండి. నీ వాక్యము చేత మమ్ములను తండ్రి దిద్దుమని, సరిచేయమని నాయనా, నీ ప్రార్థనల యందు, వాక్యము యందు నిలకడగా ఉండునట్లు కృప చేయమని, స్థిరపరచుమని, బలపరచుమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 14వ కీర్తన నాకేమీ కొదువా అనే కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. నాకేమీ కొదువా నాదుడుండ, ఇంకా నాకేమీ కొదువా నాదుడుండ, శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏకరక్షకుడు, గనుక నాకేమి కొదువా నాదుడుండ, తనివి తీరన్మేలను భావింప, నేను తనివి తీరన్మేలను భావింప, నను సదా మేళ్ళ నెడిపచ్చిక నదిమి మృదువుగా పండుకొన చేయును, గనుక నాకేమి కొదువా నాదుడుండ, ఎంత శోధన ఎండాయున్న, నాకు ఎంత శోధన ఎండాయున్న, నెంతకు నోరిగర దేవుడు శాంత జలమూలు నా చింతనేయుండున్, గనుక నాకేమి కొదువా నాదుడుండ, తప్పిపోయిన నందారింబెటి, నన్ను తప్పిపోయిన నందారింబెటి, తెప్పరిల్ల చేసి నాకు తీర్చునలసటను, నా తప్పు మన్నించున్, గనుక నాకేమి కొదువా నాదుడుండ, నీతి మార్గమునన్ నిల్పున్నన్ను, ప్రభువు నీతి మార్గమునన్ నిల్పున్నన్ను, నీతి లేని నాకు తనసు నీతి దయచేయున్, స్వనీతిని దృంచున్, గనుక నాకేమి కొదువా నాదుడుండ, బ్రతుకంతటన్ కృపాక్షేమములే, నా బ్రతుకంతటన్ కృపాక్షేమములు, వదలకుండగవచ్చు నాతో సుదినములు కల్గా, నా పదలు సంపదలవు, గనుక నాకేమి కొదువా నాదుడుండ, దురితంబులుండు ధరణి నాకు,
నిజము దురితంబు లోండు ధరణి నాకు నిరవు కాదికనే పటికిన పరమదేవుని మందిరమే నా ఇల్లు గనుక నాకేమి కొదువా నాదుడుండా. ప్రియులారా, అలాగే నిల్చుండి ఆరాధన కార్యక్రమంలో మనం ప్రవేశిద్దాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మలను గర్భమున ధరింపబడి కన్యన మరియక పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములోకి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ ఉండవచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమ పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణై శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియులారా, మనమందరము కూడా అలాగే నిలిచి ఉంటుండగా పరిశుద్ధ గ్రంథాలు తెరచి 63వ సంకీర్తన మొదటి వచనము నుండి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 63వ సంకీర్తన మొదటి వచన ప్రారంభం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవిత కాలమంతయు నేను ఇలాగు నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయకుడవై ఉంటివి. నీ రెక్కల చోట నా శరణ తెచ్చి ఉత్సాహధ్వని చేసేదా. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణమును నశింప చేయవలనని వారు దానిని వెదకుచూ ఉన్నారు. వారు భూమి క్రింద చోట్లకు దిగిపోవుదురు. బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు, నక్కల పాలగుడు అగుదురు. 11వ వచనం కలిసి చదువుదాం. రాజు దేవుని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతి వాడును అతిశయులను, అబద్ధములాడు వారి నోరు మూయబడును. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందున్నట్లు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, మరి యొక్క శుక్రవారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం కలిసి చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయ్యలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. చెబుదామా ఈ మాట? మొట్టమొదట అంతియొకయ్యలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, ప్రియ విశ్వాసులారా, ఈ శుక్రవారపు ఆరాధన కార్యక్రమంలో పాల్గొని ఇట్టి రీతిగా ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నటువంటి ప్రియులైనటువంటి కుటుంబానికి ప్రభు పేరట శుభాలు సమాధానం అందజేస్తూ ఉన్న జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి
మరి యొక్క మీ కుటుంబాలకు ప్రభు యొక్క ఆశీర్వాదాలు మేము అందచేస్తూ ఉన్నాం, శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దినమంతయు కూడా లెక్కలు పెట్టుకొని మిస్ అవ్వకుండా టిఫిన్ మొదలుకొని డిన్నర్ వరకు కూడా చాలా చక్కగా మంచి ఆహారాన్ని తీసుకుంటానికి ఇష్టపడతాం. శరీరానికి తప్పనిసరిగా మంచి న్యూట్రిషన్ ఫుడ్ అవసరము. ఇమ్యూనిటీ పవర్ ఈ దినాలలో మరీ ఎక్కువ మనం పెంచుకోవాలి ప్రియులారా. దానికంటే అవసరమైనది దేవుని యొక్క వాక్యాహారము, జీవాహారము. మనం ఉదయం చూసేటప్పటికి దైవవాక్యము, సాయంకాలం చూడటానికి టైడ్ అయిపోతాం అనుకుంటామేమో. కాదు, టైడ్ అయిపోతాం కాదు ప్రియులారా. దేవుని యొక్క వాక్యము శరీరానికి కాదు, ఆత్మకు పుష్టి కలుగు చేస్తుంది, పరిపుష్టి కలుగు చేస్తున్నది. జీవాహారాన్ని 24 గంటలు భుజించినప్పటికీ కూడా ఆత్మ బలపడుతుంది. అందుకనే దేవుని యొక్క వాక్యములో కూడా ఆత్మసిద్ధమే, శరీరము బలహీనము. కానీ ప్రస్తుత దినాల్లో శరీరము బలహీనమే, ఆత్మ బలహీనమే అయిపోతుంది ప్రియులారా. కాబట్టి శరీరము బలహీనం కాకూడదు, ఆత్మ బలహీనం కాకూడదు అంటే దేవుని యొక్క వాక్యాన్ని దొరుకున్నప్పుడల్లా దాన్ని భుజించాలి. ఆత్మీయమైనటువంటి బలమును పొందుకోవలసినటువంటి అవసరత వచ్చి ఉన్నది ప్రియులారా. క్రైస్తవుని యొక్క జీవితములో కొన్ని విధులు కిందటి శుక్రవారం 5 మాటలు, క్రైస్తవుని యొక్క బాధ్యతలు మనం కలిసి ధ్యానం చేశాం. ఇవి ఎప్పుడు అని ఆలోచన చేస్తే మన జీవితం ఉన్నంత వరకు కూడా దేవుడిచ్చినటువంటి విధులు, బాధ్యతలు ఎప్పుడూ నిర్వర్తించవలసినటువంటి అవసరత ఉంది అని ఈ ఆరాధనలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మరలా 2వ భాగముగా క్రైస్తవుని యొక్క బాధ్యతలు, క్రైస్తవుని యొక్క విధులు లేక క్రైస్తవునికి ఇవ్వబడినటువంటి ఆ గొప్ప లక్షణాలు ఏమిటి అని ప్రార్థనాపూర్వకంగా కలిసి ఆలోచన చేద్దాం ప్రియులారా. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయములో 16వ వచనములో దైవవాక్యాన్ని చదువుతుంటున్నప్పుడు, ఈ లోకములో క్రైస్తవుడిగా జీవించాలి అంటే చాలా రిస్ట్రిక్షన్స్ అంటూ మన యొక్క జీవితాల్లో ఉంటాయి. దానికి భయపడేవారు ఏం చేస్తారంటే క్రైస్తవ్యాన్ని స్వీకరించడానికి భయాందోళనలకు గురైపోతూ ఉంటారు. క్రైస్తవ్యములోనికి వెళ్ళాలంటే సుఖ సంతోషాలకి దూరంగా ఉండాలి. మన ఇష్టాలు కుదరవు, రాయితీలు రావు. ఇటువంటి భయాందోళనలతో మనం ఉంటూ ఉంటాం. ఈ భయాందోళనలు అన్ని ఎంతవరకు అని ఆలోచన చేస్తే భూలోకములో ఉన్నంత వరకే. కానీ ఈ లోకయాత్ర ముగించిన తరువాత ఆత్మ దేవుని సన్నిధికి చేరాలంటే తప్పనిసరిగా భయాందోళనలు విడిచి క్రీస్తు ప్రభు బిడ్డలుగా మనం స్వీకరించబడాలి. అందుకే దైవవాక్యం అంటుంది ఇక్కడ, ఎవడైనను క్రైస్తవులు అయినందుకు బాధ అనుభవించిన ఎడల, జాగ్రత్తగా విన్నా, ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలని. ఎంత గొప్ప భాగ్యం అండి క్రైస్తవులది. క్రీస్తుని కలిగినటువంటి వారికి, క్రీస్తు బిడ్డలుగా ఉన్నటువంటి వారికి లోకములో ఎంత ప్రత్యేకత అండి. ఒక పెద్ద అయిన వృద్ధుడు, భక్తి కలిగినటువంటి వాడు, ఆయన చెప్పిన మాట ఏమిటి అంటే, ఒక ప్రాంతంలోనట అక్కడ చాలా మంది ఉన్నత విద్యావంతులు, గొప్ప గొప్ప ఉద్యోగస్తులు ఉంటారట ఆ మైండ్స్ లో, ఆ ప్రాంతంలో. అక్కడ క్రైస్తవులంటే వారికి చాలా అభిమానము, గౌరవం అండి. ఎందుకంటే వారు క్రీస్తు బిడ్డలని వారికి ఒక నమ్మిక అని చెప్పినప్పుడు క్రైస్తవుడిగా నేను కూడా గర్వించాను ప్రియులారా.
కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనం క్రైస్తవులము అనుకుంటే క్రైస్తవ రాయితీలు రావటానికి, క్రైస్తవుడు కాదంటే క్రైస్తవ మనము అన్యులుగా రాయితీలు పొందటానికి మనం ఎక్కడ ఉంటున్నాం? సెంటర్లో నిలబడుతున్న లెఫ్టా రైటా? దేవునికి అది ఇష్టమైనది కాదు. మనం క్రీస్తుని కలిగి ఉన్నామంటే క్రైస్తవుడనని మనం చెప్పుకుంటానికి మనం ఇష్టపడాలి ప్రియులారా. అందుకనే నెపోలియన్ ఏమంటున్నాడో తెలుసా? క్రిస్టియన్స్ ఆర్ లయన్స్. ఏమండి? క్రిస్టియన్స్ ఆర్ లయన్స్. ఎంత శరీరం గొగురు పొడుస్తూ ఉందండి. క్రైస్తవులటండి సింహాలు లాంటి వారని చెప్పబడి లోకములో క్రైస్తవులు అని చెప్పుకుంటానికి పిల్లి పిల్లల్లా దాక్కుందామా? హౌ షేమ్ఫుల్ టు us. రాత్రికాలం ఆలోచన చేద్దాం. దేవుడు నీకు నాకు ఎంత ఆధిక్యత ఇచ్చాడు ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియులారా. క్రైస్తవులమని చెప్పుకుందాం, క్రీస్తు బిడ్డలమని చెప్పుకుందాం, గర్విందాం, ప్రభుని గలపరుద్దాం ప్రియులారా. కాబట్టి క్రీస్తు బిడ్డలుగా మన కర్తవ్యాలు మర్చిపోవద్దు అని జ్ఞాపకం చేస్తూ 5 మాటలు గతంలో జ్ఞాపకం చేసుకున్న రెండవ భాగంలో మరొక మాట నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. రెండవ భాగంలో మొదటి మాటగా సంకీర్తన 61:8 అంటాడు, ప్రతిదినము మృక్కుబడులు చెల్లించాలి. మన మృక్కుబడులు ఆపద మృక్కులు మనం మృక్కుంటాం ప్రియులారా. సివియారిటీలో ఉన్నటప్పుడు, బ్రతకుడు అని చెప్పినప్పుడు, ఇక జరగదు అని చెప్పినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మృక్కులు ఆపద మృక్కులు అని మనం పిలుస్తూ ఉంటాం. చాలా చాలా తీర్మానాలు చేసేస్తూ ఉంటాం. దేవుని మహాదయను బట్టి దేవుడు మనలను ఆ ప్రమాదం అనే అంచు నుండి గట్టు ఎక్కించిన తర్వాత వాయిదాలు వేస్తూ ఉంటాం ప్రియులారా. ఆ తరువాత ఏం చేస్తామంటే ఒక్కదానికి అప్పుడైనా ఇంత మొక్కుబడి చెల్లించేస్తాం, వేస్ట్ కదా అని ఏం చేస్తామంటే ఎకానమీ చేయటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ మొదటి మొక్కుబడికి మనం ఏం చేస్తామంటే యాడ్ చేస్తూ ఉంటాం. ఇంకోటి బర్త్డే వస్తుంది కదా, మ్యారేజ్ డే వస్తుంది కదా, పిల్లల పుట్టినరోజు వస్తుంది కదా, ఇలాగ కొన్ని కౌంట్ చేసి 2 in 1, 3 in 1 కాదు, ఆల్ ఇన్ 1 ఒకేసారి మొక్కుబడులు చెల్లించడానికి ప్రయత్నం చేస్తాం ప్రియులారా. ఆలోచన చేద్దాం. దేవుని సన్నిధిలో దేవునితో చేసిన మొక్కుబడి విషయాల్లో వాయిదాలు వేయొద్దు ప్రియులారా. మరలా చెబుతున్నాను, ఒకవేళ మీరు బాధపడినా బాధపడకపోయినా దేవునికి వందనాలు. క్రైస్తవుడటండి రెండు పర్యాయాలు అటా ఇటా ఆర్థికంగా ఖర్చు పెడతాడట. ఎప్పుడో తెలుసా? ఇస్తే ఎప్పుడైనా దేవుడికి ఇస్తాడు, తప్పితే హాస్పిటల్కి ఇస్తాడట. అవసరమా ప్రియులారా? ఇన్ని రీతిలలో ప్రస్తుత పరిస్థితుల్లో మరణము నుండి తప్పిస్తున్నటువంటి దేవునికి కూడా మనం మొక్కుకున్న మొక్కుబడి వాయిదాలు వేస్తాం. అవసరమా? ఆలోచన చేద్దాం. ఏమండి, ఎవరో చూస్తారని మొక్కుబడులు మనం చెల్లించొద్దు. మనం కవర్ మీద పేరు రాసినా, కవర్ మీద పేరు రాయకపోయినా, పేరు చదివినా చదవకపోయినా, నువ్వు ఎవరితో తీర్మానం చేస్తావు ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన మెచ్చుకుంటే చాలు. నీ మొక్కుబడి నీవు అంగీకరించినది ఆయన అంగీకరిస్తే నీకు, నీ కుటుంబాలు, నీ పిల్లలకు దీవెన. ప్రభువుకిచ్చే దాంట్లో రాజీ పడొద్దు, ఎకానమీ చెయ్యొద్దు ప్రియులారా. అందుకని మొదటి మాట 61వ కీర్తన 8వ వచనంలో ప్రతి దినము మొక్కుబడులు చెల్లించాలి. ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటే దినదినము నా మొక్కుబడులు చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను. ఇక్కడ దావీదు చక్రవర్తి లేక రాజు అయినటువంటి దావీదు గారి యొక్క జీవితంలో చూస్తే ఆయన ప్రతి దినమును కూడా మొక్కుబడులట దేవునికి ఆయన చెల్లించేవాడు అని దైవ గ్రంథములో వ్రాయబడుతూ ఉన్నాయి ప్రియులారా. ఎప్పుడెప్పుడు మనం చెల్లించాలి? ఒకసారి చిన్నగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు, దేవుడు మనకి స్వస్థత కలిగించినప్పుడు, అపజయము కలిగినప్పుడు, అపజయములో జయము కలిగినప్పుడు, ప్రమాదము కలిగినప్పుడు, మరణకరమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు
మనం తప్పనిసరిగా మొక్కుబడులు మనం మొక్కుకుంటాం, కానీ ఆ మొక్కుబడులు చెల్లించడానికి మాత్రం ఆలస్యం చేయొద్దు, జాప్యము చేయొద్దు అనే మాటలు ఇక్కడ దేవుని యొక్క గ్రంథములో హెచ్చరిక చేస్తున్నాయి. అందుకే 66వ కీర్తన 14వ వచనంలో భక్తులు అంటాడు, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించేదను. చూస్తారండి ఎంత చక్కగా ఆయన తీర్మానాలను చేసుకుని ఆయన దాన్ని జరిగిస్తున్నాడో చూసారా. ఎప్పుడు మొక్కుకుంటున్నామట ప్రియులారా? దేవుడు అడగడు అనే కదా. దేవుడు అడగడండి, దేవునికి అక్కరలేదు కూడా. దేవునికి మనం చెబుతున్నాం, మనం మొక్కుకుంటున్నాం, కానీ ఆయన సన్నిధిలో మొక్కుకొని మనం అర్పించకపోతే అరిష్టమే. దానిని ఏదో విధంగా ఆయన తీర్చుకోగలిగినటువంటి దేవుడు ఇక్కడ అంటాడు. అందుకని నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోట వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించేదను. క్రైస్తవ జీవితంలో చేయవలసినటువంటి మరొక ముఖ్యమైన పని, మనము నోటితో పలికినవి శ్రమ కలిగినప్పుడు చేసుకున్నటువంటి మొక్కుబడులు మనం చెల్లించాలి. 76వ కీర్తన 11వ వచనం అంటాడు, మీ దేవుడైన యెహోవాకు మొక్కుకున్న మీ మొక్కుబడులను చెల్లించుడి. మీ దేవుడైన యెహోవాకు మీరు మొక్కుకున్నటువంటి మొక్కుబడులు చెల్లించాలి. మనుష్యులతో కాదు ప్రియులారా. మనుష్యులతో కథలు చెప్పొచ్చు, కకెండబుల్ స్టోరీస్ చెప్పొచ్చు. ప్రభువు మాత్రం మన కథలు వినటానికి ఆయనకు సమయం లేదు. ఒకవేళ సమయం ఉన్నా ఆయన విని నమ్మేసే అంత వ్యక్తి కూడా కాదు. కాబట్టి ఆయనకి చెప్పటానికి మనం ఇష్టపడవద్దు. ఒకవేళ మనం చెల్లించలేకపోతే మొక్కుకోవద్దు. అది చాలా భయంకరమైనటువంటి శాపం. ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయంలో 4వ వచనంలో అంటాడు ఇక్కడ, నీవు నీ దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల, నీవు నీ దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దాన్ని ఏం చేయాలటండి? దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము. ఇంతకన్నా క్లియర్గా ఉంటుందండి. ఎంత చక్కగా క్లియర్గా మాట్లాడుతుంది దేవుని యొక్క వాక్యము. నిన్ను మొక్కుబడి ఆయన చేసుకోమన్నాడా? వాయిదాలు వేయమన్నాడా? ఇన్స్టాల్లో పే చేయమన్నాడా? ఏది అడగలేదే ఆయన. ప్రియ దేవుని బిడ్డలాడా, ఆపద మొక్కులు. అందుకే అంటాడు ఇక్కడ ప్రసంగి 5వ అధ్యాయం 4-5 వచనాల్లో, నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకు. బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టము లేదు. అంటే మొక్కుబడి చేసుకుని ఎవరైతే తప్పిపోతారో దేవుని యొక్క దృష్టిలో ఆయన ఈ విధంగా అంటాడు, బుద్ధిహీనులు అనే మాట వాడుతూ ఉన్నాడు. బుద్ధిహీనత. ప్రియులారా, ప్రియులారా, చక్కటి మాట, చక్కటి మాట. అలాగే ఈ దినము 2వ మాట, క్రైస్తవుని యొక్క విధి లేక లక్షణాలు. మనం ఏమిటైనా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు క్రైస్తవుడు అనుదినము సంతోషించాలి. క్రైస్తవుడు అనుదినము సంతోషించాలి, నిత్యము నిరంతరము సంతోషించాలి. అందుకని సామెతల గ్రంథములో 8వ అధ్యాయములో 30వ వచనములో దైవ వాక్యము ఈ విధంగా వ్రాయబడుతూ ఉన్నది. ఇక్కడ నేను ఆయన యుద్ధ ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యమైన సన్నిధిని ఆనందించుచుంటుని. ఎంత గొప్ప మాట అండి. మనము సంతోషించాలి అంటే మనము ఎక్కడ ఉండాలి? మనం ప్రభువు యొద్ద ఉండాలి. ఎవరితో ఉండాలి? ప్రభువుతో ఉండాలి. ప్రియులారా, ప్రభు యొద్ద ఉన్నప్పటికీ కూడా ఇక్కడ బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అని ఏం చేస్తుందంటే మన శరీరాన్ని విడిచి మన ఆత్మ ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. అటువంటి వారికి కూడా సంతోషం ఉండదండి. మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడే మన మనస్సు ఉండాలి. మనం ఎవరి దగ్గర ఉంటున్నామో వారి మీదే మన మనస్సు ఉండాలి. అందుకని ఇక్కడ నిష్కర్షగా చెబుతూ ఉంటున్నాడు, నేను ఆయన యుద్ధ ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యందు సంతోషించాలి. క్రైస్తవుని యొక్క జీవితము. దశలోనికి రాసిన మొదటి పత్రికలో
5వ అధ్యాయములో మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు అంటాడు, క్రైస్తవుడట ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఆ సంతోషం ప్రభువునందే ఉంది. ఆ సంతోషం ప్రభువును వెదగితే మనకు కలుగుతూ ఉంటుంది ప్రియులారా. కాబట్టి దేవుని యందలి ఆ సంతోషమే ఆ క్రైస్తవ కుటుంబానికి, క్రైస్తవ జీవితానికి కూడా అది బలముగా ఉంటూ ఉన్నదనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 3వ మాట, పరిశుద్ధ గ్రంథము నుండి ఆలోచన చేస్తే అనుదినము కూడా ఆయన ఉపదేశాలు మనం వింటూ ఉండాలి. ప్రొద్దుట పావుగంట వాక్యం వింటే అవేళంతా రెస్టే కావాలి. ఏమండి, ప్రొద్దుట భోంచేసాం, మధ్యాహ్నం భోంచేసాం, స్నాక్ ఐటమ్ తీసుకున్నాం, సాయంకాలం మరలా మనం చాలా మంచి డైట్. దేవుని వాక్యము ఇంకా అంతకన్నా బలమైనది కదా, జీవాహారము కదా, పరలోక జీవాహారము కదా. అరణ్యంలో మనుషులటండి ఏం చేశారు? ఇశ్రాయేలు వారు మన్నా తినను చనిపోయారు. కానీ పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేను యోహాను సువార్త 6వ అధ్యాయంలో అంటూ ఆయన అంటాడు, సవాల్ చేస్తాడు, ఇదిగో ఈ నా శరీరాన్ని ఎవరైతే భుజిస్తారో వాళ్ళు చావరు. నేనే జీవాహారాన్ని, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని. దేవుని యొక్క వాక్యము జీవాహారం అండి. అనుదినము ఎంతో మంది వృద్ధులు దైవ గ్రంథాన్ని తెరుచుకొని దైవ వాక్యాన్ని వారు చదువుతూ, వారు పఠిస్తూ, ధ్యానం చేస్తూ, ప్రార్థనలు చేస్తున్నారు. వారి కుటుంబాలు, వారి బిడ్డలు కూడా ఎంత చక్కగా, ఎంత ఒలీవ మొక్క వలె ఆశీర్వదించబడుతూ ఉన్నారండి. మనం మన యొక్క బిడ్డలకు అలవరిద్దాం. అందుకని దేవుని యొక్క వాక్యం ఉంటుంది, అనుదినము ఆయన ఉపదేశము వినాలి. సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో 34వ వచనములో మనం చదువుతూ ఉంటున్నప్పుడు, నా ఉపదేశములు వినువారు ధన్యులు. ఎంత గొప్ప మాట అండి. అవి తప్ప అన్నీ చేస్తా ఉంటాం, అవి తప్ప అన్నీ వింటా ఉంటాం, అవి తప్ప అన్నీ మాట్లాడుతూ ఉంటాం. ఎవరైనా ఏదైనా ఒక మాట చెబుతూ ఉంటే ఆ నోటికి బ్రేక్ వేసేస్తాం, స్పీడ్ బ్రేకర్ గా అడ్డు నిలబడిపోయి. వారు ఒక మాట చెబితే వెంటనే వారికన్నా మనం తెలివైన వారముగా 10 మాటలు మనం చెబుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది, ప్రియులారా, నా యొక్క ఉపదేశములు వినేవారు ధన్యులు. ఎవరు ధన్యులండి? లోకములో ఉన్న ఉపదేశాలు కాదు, దేవుని యొక్క ఉపదేశములు, సృష్టికర్త యొక్క ఉపదేశములు, రక్షకుని యొక్క ఉపదేశములు వినువారు ధన్యులు. తర్వాత అంటాడు, ఆయన ఉపదేశాలట రక్షణకరమైనటువంటివి. ఎందుకు ధన్యత? ఆయన ఉపదేశాలు ఎటువంటివి అంటున్నాడంటే రక్షణార్థమైనవి, రక్షణకరమైనటువంటివి అని మాట్లాడుతూ ఉంటున్నాడు. 3వది ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అది ఆశీర్వాదకరమైనవి. వాటిలో 4వ మాట ఆలోచన చేస్తే వాటి నిమిత్తం అంటాడు, క్రైస్తవ బిడ్డలు ఆయన గడప యొద్ద కనిపెట్టుకుని ఉండవలసిన, ఆయన ఉపదేశముల కొరకు ఆయన గడప యొద్ద కనిపెట్టుకోవలసినటువంటి అవసరతలు ఉంటూ ఉన్నాయి. 5వ మాట, దాంట్లోనే ద్వారబంధముల యొద్ద కాచుకోవలసినటువంటి అవసరత క్రైస్తవునికి ఉంది. ఆశతో ఆయన మాటలు వినాలి. అందుకని లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనములో చూస్తా ఉన్నప్పుడు, మరియ యేసు పాదముల యొద్ద కూర్చుండి యేసు ప్రభు వారి యొక్క బోధలు వినుచూ ఉండెను అని దేవుని యొక్క వాక్యము వ్రాస్తూ, మరియా ఉత్తమమైనది ఎన్నుకున్నది, అది ఆమె యొద్ద నుండి ఎవరు కూడా తీసివేయలేరని సాక్షాత్తు యేసు ప్రభువే మార్తతో చెప్పినటువంటి మాటలు లేక ప్రబోధాలు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ 4వ మాట జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, దేవుని యొక్క గ్రంథ ప్రకారం క్రైస్తవుడు ఏనాటి పని ఆనాడే ముగించాలంటండి. నిర్గమకాండంలో 5వ అధ్యాయంలో 13వ వచనంలో చూస్తున్నాం, నో పోస్ట్ పోన్మెంట్. నువ్వు దైవ గ్రంథాన్ని చదవాలా, తర్వాత చదువు, ప్రార్థన చేయాలా, తర్వాత ప్రార్థన చేద్దాం, మందిరానికి వెళదామా, రేపు వెళదాం, ఉపవాసం చేద్దామా, రేపు చేద్దాం. నో పోస్ట్ పోన్మెంట్. దేవుని కొరకైనటువంటి పనులు ఎప్పటివి అప్పుడే మనం చేయవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది ప్రియులారా. కాబట్టి క్రైస్తవులకు పనికి దొంగగా ఉండకూడదనే మాటలు జ్ఞాపకం చేస్తూ, పనివాడు
మరి జీతానికి పాత్రుడనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఏ రోజు పని ఆ రోజు సక్రమంగా మనం చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. ఉదాహరణకు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మరి ఐగుప్తులో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీల కొరకు జ్ఞాపకం చేసుకుంటే వారు చేసి ఆ చేతి పనులు లేకుంటే ఆ ఇటుకల కొరకు ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఏనాటి పనిని ఆనాడే చేయండి అని రాజు ఆజ్ఞాపించేవాడని దైవ గ్రంథంలో వ్రాయబడుతూ ఉంటున్నది. ప్రియులారా, ముగింపుగా మనము 5వ మాట జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు లూకా సువార్త 9వ అధ్యాయంలో 23వ వచనంలో మనం చూస్తున్నాం. ప్రతి దినము కూడా క్రైస్తవుడట ఏం చేయాలని తన శిలువను తాను ఎత్తుకొని దేవుని వెంబడించవలసినటువంటి అవసరత వచ్చి ఉన్నది. క్రైస్తవుడునని చెప్పుకొని శ్రమలకు పారిపోయేవాడు క్రైస్తవుడు కాదండి. శ్రమలు అనగా దేవుని కొరకైనటువంటి నిందలు, దేవుని కొరకైనటువంటి ఎన్నో రకాల బంధకాలు, ఎన్నో రకాల శ్రమలు, ఎన్నో రకాల విపత్తులు. కాబట్టి ఇవన్నీ కూడా క్రైస్తవుని జీవితంలో కలుగుతుంటున్నప్పుడు జనులెల్లా ఇదిగో మిమ్మల్ని నిందించినప్పుడు మీరు ధన్యులు అని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేయబడుతుంది. నీతి నిమిత్తము ఎవరైతే హింసించబడతారో వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేయబడుతూ ఉన్నది. ప్రియులారా, క్రైస్తవులు అయితే లోకములో ఉన్నటువంటి రిజర్వేషన్స్ పోతాయి, రేషన్ కార్డులు పోతాయి, మనకు వచ్చే ప్రొవిజన్స్ పోతాయి. ఇవన్నీ చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు. నిజంగా జీవించడం అనేది కష్టమే. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నీవు వాటన్నిటిని లోకము కొరకు నువ్వు పోగొట్టుకోకూడదని నీవు వాటి కొరకు జీవిస్తే నీకు జీవం ఇచ్చే దేవుని కోల్పోతున్నావు. కాబట్టి నిజ క్రైస్తవుడిగా ఉండాలని ఆలోచన చేస్తే నిజ క్రైస్తవుడిగా ఉండవలసినటువంటి వారు ప్రతి దినము క్రీస్తు ప్రభు యొక్క శిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించవలసినటువంటి అవసరత ఉందని దేవుని యొక్క వాక్యములో ఇక్కడ వ్రాయబడుతూ ఉంటుంది. కాబట్టి ఎవడైనాను ఇదిగో క్రైస్తవుడు అయినందుకట మీరు సిగ్గుపడవలసిన అవసరత లేదు. కానీ ఆ పేరును బట్టి మనం ఏం చేయాలండి? దేవునిని మహిమపరచవలసినటువంటి అవసరత. దేవుడు ఒక గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఆయన నామాన్ని మనకిచ్చాడు. ఆయన యొక్క వారసత్వాన్ని మనకిచ్చాడు. ఆయన మనందరినీ తన దత్తపుత్రులుగా ఆయన స్వీకరిస్తూ ఉన్నాడు. మన ఆశీర్వాదానికి ఆయన పిలిచి ఉన్నాడు. కాబట్టి మరి ఒకసారి ఈ 5 మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రియులరా, ఈ దినము మొదటి మాట క్రైస్తవుడు ప్రతి దినము తన మొక్కుబడులు చెల్లించాలి. 2వ మాట మరి యొక్క అనుదినము క్రైస్తవుడు సంతోషించాలి. 3వ మాట అనుదినము మనము క్రీస్తు యొక్క ఉపదేశాలు మనం ఆలకించాలి. అలాగే మరొక 4వ మాట ఆలోచన చేస్తే క్రైస్తవుడు ఏనాటి పనిని ఆనాడే ముగించాలి. 10వ మరి 5వ మాట ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు క్రైస్తవుడు ఏం చేయాలని ప్రతి దినము కూడా సిలువని ఎత్తుకుని మనం క్రీస్తు కొరకు మనం మోయాలి. ఈ విధంగా మనం జీవించినప్పుడు మనం క్రైస్తవులు మనం చెప్పుకుంటానికి మనకు ఎంతో ధన్యత. ప్రియ దేవుని బిడ్డలారా, సింహాలు భయపడవండి, సింహాన్ని చూస్తే భయపడతారు. కానీ ఈవేళ క్రైస్తవులు అని చెప్పుకుంటానికి భయపడుతున్నారు కనుక వాక్యం హెచ్చరిక చేస్తుంది. నేను కాదు, క్రైస్తవులని మీరు చెప్పుకుంటానికి మీరు భయపడవద్దు. క్రైస్తవునికి ఇచ్చే గొప్ప ఆశీర్వాదాలు దేవుడు క్రైస్తవునికి ఇస్తున్నాడండి. దేవుడు క్రైస్తవులను ఎవరిని విడిచిపెట్టలేదు. క్రైస్తవ్యమే ఒక గొప్ప భాగ్యము, ఒక వరము, గొప్ప దీవెన. కాబట్టి రాత్రికాల సమయంలో మనం అందరం దేవుని యొక్క సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. యేసయ్యా నీ నామాన్ని ధరించాం, నీ నామం పేరిట బాప్తిస్మం తీసుకుని నిర్ధారణ తీసుకున్నాను. నీ పరిశుద్ధ ప్రభురాత్రి భోజన బల్లను సమీపించి సంస్కారం తీసుకుని పాపక్షమాపణ పొందుతున్నా. లోకములో మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి దేవా నీకు వందనాలు. ఈ దినము నుండి ప్రత్యేకించి క్రైస్తవుడు ఎలాగ జీవించాలి, క్రీస్తు కొరకు ఎలా జీవించాలి, క్రీస్తు కొరకు ఎలాగ శ్రమను భరించాలి, ఎలాగ శిలువను ఎత్తుకోవాలో అయ్యా ఈ రాత్రి ఇది తీర్మానం ద్వారా అయ్యా మేము నిన్ను వెంబడించడానికి సిద్ధపడుతున్నామని మనము తీర్మానం చేసుకుందాం. మొదటి భాగంలో మనం 5 నేర్చుకున్నాం. 2వ భాగంలో క్రైస్తవుడి యొక్క ఉద్దేశ్యాలు లేక లక్ష్యాల విధులు మరొక 5, 10 మనం నేర్చుకున్నాం. ఇవి కొన్ని మన జీవితంలో ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మనం దేవుని అలవరుచుకొని క్రైస్తవులమై ఉన్న మనము క్రీస్తుకు సాక్షులుగా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మేలుగా కుమరించడం గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో ఆరాధిస్తూ ఉన్నటువంటి కుటుంబాలను, ఆరాధిస్తూ ఉన్నటువంటి వారి యొక్క బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి. ప్రభువా, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ప్రభువా, మా చేయి పట్టి నడిపించండి. మీ దుడ్డికర్ర దండము చేత ఆదరించండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు తోడుగా ఉండండి. స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలతో మీరు మాట్లాడండి. అలాగే ప్రభువా, కరోనా వైరస్ చేత అనేక కుటుంబాలు గాయపడ్డాయి. వారిని తండ్రి ఆదరించండి. నైనా వాతావరణ మార్పులు ఎప్పటికీ కూడా అనేక మంది కరోనా వైరస్ తో ఉన్నారు. స్వస్థపరచండి ప్రభువా. డెంగ్యూ ఫీవర్స్ తో ఉన్నటువంటి వారి కొరకు నాయన, వైరల్ ఫీవర్స్ తో ఉన్న వారి కొరకు నాయన, టైఫాయిడ్స్ తో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నా ప్రభు. అనేక మంది చంటి బిడ్డలు నా ప్రభా, జ్వరాలతో, మోషన్స్ తో, వామిటింగ్స్ తో నాయన ఇట్టి రీతిలో బాధపడుచుంటుండగా ఆ బిడ్డలను కూడా మీరు దర్శించి స్వస్థపరచండి. నీట్ ఎగ్జామ్ నైనా రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు జయం ఇవ్వండి. అనేక రకాలు పరీక్షలు రాసి నాయన ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి బిడ్డలకు నాయన ఉద్యోగాలు మీరు అనుగ్రహించండి. యవనస్తులు నాయన వివాహ వ్యవస్థ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. అలాగే గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సంతానము కొరకు నాయన ప్రార్థిస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగుచ్చేవని ప్రార్థిస్తున్నాం. తాడుదేవు రాకుండా కాపాడండి. ప్రభుత్వము అధికారుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ప్రభువా, ఇదిగో ఈ సమయంలో నా తండ్రి మంచి వాతావరణం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క వాక్య ధ్యానాల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబమును నాయన నీ వాక్యము ద్వారా దర్శించి నాయన ప్రతి కుటుంబం వెలిగించి నాయన ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి నా తండ్రి సమస్యలు నా తండ్రి నాయన మీరే ప్రభా మరి పరిష్కరించి సంతోషానందాలు నాయన బిడ్డలకు కలుగు చేయండి. క్షేమము, ఆరోగ్యము విస్తరింప చేయండి. నేను ఏ కుటుంబము నేను ఏ విషయాలలో ప్రార్థిస్తే ఏకీభవిస్తున్నారు వారి ప్రార్థనలు తగిన ప్రత్యుత్తరం దాయిత్యమని ప్రార్థిస్తున్నా. మందిరాలు తెరవబట్టాలి అయ్యా. సేవకుల యొక్క నా తండ్రి సేవా జీవితాల్లో తోడుగా ఉండమని, చేపట్టి నడిపించమని అయ్యా ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాం ప్రభు. అలాగే తండ్రి మరి జాషువా గారు సేవకుల పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అలాగే జడ్డముగా ఉన్నటువంటి నా ప్రభా ప్రియులు రాజబాబు గారి దంపతులు బిడ్డల కొరకు, డి విజయ్ కుమార్ గారు వారి కుటుంబాలు బిడ్డల యొక్క ఉద్యోగాల కొరకు నాయన ప్రార్థన చేస్తూ ఉంటాం. పిలిపి దావీది గారి కొరకు నా ప్రభా ప్రార్థన చేస్తూ ఉంటాను. నిత్యానంద కుమార్ హార్లిక్స్ లో నాయన 4th గ్రేడ్ ప్రమోషన్ రావడానికి కృప చేయండి. సన్నీల కొరకు హార్లిక్స్ లో తండ్రి నాయన పర్మనెంట్ అవటానికి కృప చేయమని అయ్యా నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. షైనీ కొరకు నా తండ్రి మరి ప్రార్థన చేస్తున్న ఫ్రూటీ కొరకు, చెర్రీ కొరకు నాయన వారు చక్కగా మాట్లాడగలిగినట్లు నాయన కృప చేయమని ప్రార్థిస్తున్న. బి ఇమ్మాన్యుల్ రాజు గారి దంపతుల కొరకు నాయన వారి కుమారుడు శామ్యుల్ తన విద్య కొరకు నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. విజయరాణి తన యొక్క కుమారుడు సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యము కలుగు చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాము నా తండ్రి. ప్రభువా, ఇంకా నా తండ్రి ఇంగ్లీష్ మాస్టర్ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. పరిమళ పద్మ వారి కుటుంబాల కొరకు నైనా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వేస్తేరు తన యొక్క స్వస్థత, ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. అనుపమ, శ్రీప్రియ నైనా సుఖ ప్రసవముల కొరకు ప్రార్థిస్తున్నాం. పద్మావతి, గంగరాజు వారి కుటుంబాలు దీవించండి. హ్యాండ్ సుహాన్ చక్కగా మాట్లాడటానికి కృప చేయండి. షీనా జాయ్ కొరకు ప్రార్థిస్తున్నాం. వారి యొక్క నైనా మరి ప్రభు తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాంబాబు గారు, రాజు నాయన వారి బిడ్డల కొరకు నా తండ్రి ప్రార్థిస్తూ స్వస్థత వారికి కలుగు చేయండి. పరిమళ అని వారి యొక్క మనవరాల ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. దేవదాసి లలిత నాయన వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దారా లిఖిత తన ఉద్యోగ ప్రయత్నాల్లో ఆయా బిడ్డ ప్రభా జాబ్ పొందుకుంటాను కృప చేయండి. కే శ్వేత నాయన సంతానము కొరకు నీ సన్నిధులు అడుగుతున్నాం. రాజేష్ అనే బిడ్డ పరిపూర్ణమైన ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. రాపాక ప్రశాంతి మేడం గారు వారి కుటుంబాలు, యవన బిడ్డలు ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సంతోష్ కొరకు ప్రార్థిస్తున్నాం. అర్జున్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆశీర్వాదం గారు కుమారుడు, కోడలు, బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. జేమ్స్ మోహన్ రావు గారు నాయన వారి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. వారి సతీమణి గారు రత్న కుమారి గారి కొరకు, అలాగే స్వీడన్ లో ఉన్నటువంటి నాయన వారి యొక్క బిడ్డల యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నాం. వీర్రాజు గారు వారి యొక్క కుటుంబము, వారి బిడ్డలు క్షేమము, ఆరోగ్యము కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అలాగనే ప్రభా ఇంకా ఎవరు ఎటువంటి అవసరతలో ఉన్నారు
నాయన వారందరిని కూడా అయా మీరు దర్శించండి నాయన, వారితో మాట్లాడండి. వాళ్ళు ప్రిన్స్ అండ్ నాయన సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ను దీవించండి, వృద్ధి చేయమని ప్రార్థన చేస్తూ మహిమ ఘనత ప్రభావాన్ని మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి అందు నెరవేరును గాక. మా దినాహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మన అపరాధము క్షమించుము. శోధంలోని తెక్క కీడును తప్పించు. రాజ్యము శక్తియు మహిమ నిరంతరం నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రభును ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగొడు సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. రాత్రి ఎడబాయకు, దాత్రిపై చీకటోలు క్రమ్మెను, సహాయమేమి లేని వారికి సహాయుడానన్ బాసి పోకు.